హాయ్ ఫ్రెండ్స్. జీడు హాయ్ ఫ్రెండ్స్. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? థర్డ్ ఇయర్ మేలో ఇలా యాక్సిడెంట్ అయింది. వెనక నుండి వచ్చి కారు గుద్దేసింది అనమాట. నా అడాప్టర్ తీసుకెళ్ళి ఆడ వైర్ తీసి నా వైరు తీసి ఆడ వైరు అంటే ఒక అడాప్టర్కి 2 సార్లు 2 వైర్లు నాన్ స్టాప్. అంటే ఫోన్ తీసుకుంటారు అనమాట. 80,000 పెట్టి ఫోన్ తీసుకుంటారు, చార్జర్ తీస్తారు. అడాప్టర్ చాలా తగ్గిద్దరు. పక్కన మా ఫ్రెండ్ ఉన్నాడు. నా ఫోన్ బ్యాటరీ హెల్త్ తగ్గిపోయింది, నా అడాప్టర్ పోయింది, అమ్మ మొత్తం పోయింది. నాకు ఎంత బీపీ లేస్తుంది అంటే పిచ్చ కోపం వచ్చేస్తుంది నాకు. ఆడ మీద అయితే అడ్డంగా నరికేలా అనిపిస్తుంది. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్. స్టార్ ఫ్రెడ్, వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. సో వీడియో వచ్చేసిందంటే మా ఫ్రెండ్ కూడా మీద నాకైతే పిచ్చి కోపం వస్తుంది అనమాట. ఎందుకంటే ఆడు చంపేనంత కోపం వస్తుంది. ఏడ్ చేశాడు భయ్యా అంటే, రీసెంట్గా మనం ఐఫోన్ తీసుకున్నాం కదా, తీసుకుని ఒక 5 months కూడా అవ్వలేదు కదా. ఆడు కూడా తీసుకుని 2 months అవుతుంది. సరే అవుతుంది కదరా బాయ్, నా ఛార్జర్ పోయింది, నీ ఛార్జర్ ఇవ్వండి. అడాప్టర్ ఇచ్చా. అడాప్టర్ ఇస్తే డేట్ చేశాడు నా చెత్తనా కొడుకు. నా అడాప్టర్తో నా వైర్తో నెట్టుకోవచ్చు కదా. నా అడాప్టర్ తీసుకెళ్ళి ఆడ వైర్ తీసి నా వైరు తీసి ఆడ వైరు అంటే ఒక అడాప్టర్కి 2 సార్లు 2 వైర్లు నాన్ స్టాప్. నాకు 1600 పెద్ద బొక్క. 1600 కాదు, అడాప్టర్ తీసుకున్నాక వెళ్ళాలి. ఇప్పుడు నాకు డబ్బులు బొక్క. ఆడవాళ్ళు నాకు ఇప్పుడు ఎంత వద్దు కూడా నాకు తెలియదు అడాప్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆడవాళ్ళు నాకు అడాప్టర్ పెద్ద బొక్క. ఫ్లిప్కార్ట్లో 1600 ఉంది, మరి బయట ఎంత ఉందో మనకు తెలియదు అనమాట. అడాప్టర్ చెడతంగిన మాత్రం వాడే. అమ్మ జీవితం కాదు కదా నాకు. బొక్క మీద బొక్క పడుతూనే ఉందన్నమాట. ఆడవాళ్ళు ఏడు తెలుసా, నా బ్యాటరీ హెల్త్ కూడా తగ్గిపోయింది తెలుసా. నా ఫోన్ బ్యాటరీ హెల్త్ తగ్గిపోయింది, నా అడాప్టర్ పోయింది, అమ్మ మొత్తం పోయింది. నాకు ఎంత బీపీ లేస్తుంది అంటే పిచ్చ కోపం వచ్చేస్తుంది నాకు. ఆడ మీద అయితే అడ్డంగా నరికేలా అనిపిస్తుంది. అరే నీ అమ్మ ఐఫోన్ తీసుకున్నప్పుడు అడాప్టర్ కూడా తీసుకోవచ్చు కదా. 70-80 వేల రూపాయలు ఫోన్ నీకు ఎందుకురా? అడాప్టరా కొనలేవు. అలాంటిది నీకు ఎందుకురా 70-80 వేలు పెట్టి ఐఫోన్ కొన్నంత గుద్దబోలకు నీకు ఎందుకురా? ఈ అమ్మ చెత్తన కూడా నీ వల్ల నాకు 2,000 బొక్క. అర్థమైందా? నీ వల్ల నాకు 2,000 బొక్క. అందుకే ఐఫోన్ తీసుకున్నప్పుడు అడాప్టర్ తీసుకోండి. ఫ్రెండ్స్ గట్టి కూడా అనుకో, ఫ్రెండ్స్ తీసుకుంటారు బాగానే ఉంటుంది, ఆడికి బాగుంటుంది అనమాట. అంటే నాలంటాడు బక్కగా దొరికితే బొక్క అయిపోద్ది. 2,000 బొక్క, బ్యాటరీ హెల్త్ బొక్క, అంత బొక్క మీద బొక్క. ఎందుకులే నీకు ఏసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. బొక్క మీద బొక్క అవుద్ది. కానీ ఎక్కడ మా ఫ్రెండ్ అని చెప్పుకొని కానీ ఉండదు అనమాట. అర్థమైందా? నేను ఫ్రెండ్ కూడా ఉంటే చాలు, బాగా లైఫ్ మొత్తం. బయటికి వెళ్తే అడాప్టర్ తీసుకుందాం అనమాట. ఎందుకంటే అడాప్టర్ లేకపోతే ఫోన్ ఇంకా తగ్గిపోతుంది. నా బ్యాటరీ హెల్త్ తగ్గిపోయింది తెలుసు. 98 అయిపోయింది నా బ్యాటరీ హెల్త్. ఇప్పుడు కానీ మినిమం నేను వెళ్ళి అడాప్టర్ తీసుకోకపోయినా ఇంకా 95 పడిపోయిందా, ఫుల్ ఛార్జింగ్ మొత్తం తినద్దు ఇంకా. సో నేను ఏంటంటే షాప్కి వెళ్దాం అనుకునేది ఫిక్స్ అయ్యాను అనమాట. వెళ్ళి ఇప్పుడు షాప్కి వెళ్ళి అయితే నేను అడాప్టర్ తీసుకుంటాను. సో మీకు కూడా ఇలాంటి చెత్త కూడా ఫ్రెండ్స్ ఉంటారా, వాళ్ళకి వీడియోని ట్యాగ్ చేయండి. అయిందా? షాప్కి వెళ్ళి అయితే వీడియో ఆన్ చేస్తా గైస్. చలో రైట్. సో మన బీస్ట్ అనమాట 1000cc బండి. కాదు 1000cc అనమాట ఇది. కావాల్సి ఇక్కడ ZX 10 కూడా కొంచెం పనికి వస్తాను సార్. 1000cc బండి ఇది. కావాల్సి ఇక్కడ ZX 10 కూడా కొంచెం పనికి వస్తాను సార్. 1000cc బండి ఎక్కడ తగ్గదు. యాక్టివ్ ఇది మన రైడ్లో వెళ్ళేటప్పుడు పడిపోయామన్నమాట. చిన్న దెబ్బలు కూడా తగిలినాయి. బండి కొడుతూ మళ్ళీ 200-300 కొడుతుండే బండి తెలిసింది. చూసాను ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. అలా వెనక నుండి వచ్చి కారు గుద్దేసింది అనమాట. కారు గుద్దేస్తే ఇది బొక్క కింద ఇవంతా. ఒక యాక్సిడెంట్ వల్ల స్కూటీ మొత్తం పోయింది, మొత్తం స్క్రాప్ అయిపోయింది స్కూటీ. ఒకటే యాక్సిడెంట్ వల్ల స్కూటీ మొత్తం స్క్రాప్ అయిపోయింది. ఎవరో నేనే చేశాను. కొనేసి 2 years అయింది. 3rd year వస్తుంది అనేసరికల్లా 3rd year మేలో ఇలా యాక్సిడెంట్ అయింది.
వెనక నుండి వచ్చి కారు గుద్దేసాను అనమాట. కారు గుద్దేసాను అనమాట. నాకేం అవ్వలే, నాకు చిన్న చిన్న దెబ్బలు తగిలి అనమాట. ఇక్కడ ఇక్కడ చిన్న తైలు ఉంది అంతే, ఇంకా నాకు ఇంకెక్కడ తగలదు. ఇది పోయింది, ఈ ప్యానల్ పోయింది, బ్యాక్ హెడ్ లైట్ అనమాట. స్లో చేస్తాను, బండి అయితే ఫుల్ స్లో చేస్తాను అనమాట. పార్పర్ మీద ఉండే స్లో చేస్తాను. దారిలో చిన్న స్పీడ్ బ్రేకర్ అనమాట. చిన్న స్పీడ్ బ్రేకర్ అయితే స్లో చేస్తే వెనక నుండి కారు వచ్చి పక్కన గుద్దేసాను అనమాట. షిఫ్ట్ తెలుసు కదా, స్విచ్కి షిఫ్ట్, అది గుద్దిపాడదయింది గట్టిగా. గుచ్చగలు దీన్ని మొత్తం రూపురేఖలు మొత్తం చెరిగిపోయి, దీని రూపురేఖలు మొత్తం ఎగిరిపోయాయి అనమాట ఏట్లు. అలాగే మన సబ్స్క్రైబర్స్ అన్నారు చూడండి, మన సబ్స్క్రైబర్స్ అనమాట. సో పండుగ టైం చేయొద్దు అనమాట. టైం ఇంకా లేట్ చేయకూడదు గాయ్స్. జనార్దన్ స్కూటీ తీసినామా, అడ్జస్ట్ చూసారా అనమాట. అదే మా సబ్స్క్రైబర్స్ అనమాట. ఇలా అయితే సరే కూర్చోండి, పని ఇరికే ట్యూషన్ దింపాలంట, కూర్చోండి. సూపర్ బాయ్ వెళ్ళి పోరా. సో వీళ్ళకైతే మనం ట్యూషన్ వీళ్ళకైతే మనం దింపేసి వెళ్ళిపోతాం అన్నమాట షాప్కి అయితే తిన్నాగా. సో వీళ్ళు అక్కడ ఆన్ చేస్తారు. చలో రైట్, అదంతా వెళ్తాం కాదు మనం అయితే. గల్లీలో అయితే కొత్తరాంపు ఉంటుంది అనమాట. అన్ని బొక్కలే, చిన్నపిల్లలు గట్రా ఉంటారు, జాగ్రత్త తోళ్ళు అనమాట. లేదనుకో మనకి పెద్ద బొక్క అయిపోతుంది. అసలుకే మనకి 1000cc బండి అనమాట, నార్మల్గా ఉంటుంది, ఇంకా రోలుగా ఉంటుంది. చూసారా గల్లీలో అయితే ఎట్టు పడతారు స్కూటీలు, మళ్ళీ అన్ని బొక్కలే అనమాట. ఎవరు గుద్దించినా మనకే పెద్ద బొక్క అయిపోతుంది. వచ్చిందండి వయ్యారి, నడుచుకుని వయ్యారంగా వెళ్తుంది అయ్యా పాప. దారిలో మన ఇంకా సబ్స్క్రైబర్స్ తగిలారనమాట. హాయ్ ఫ్రెండ్స్, జీడు హాయ్ ఫ్రెండ్స్. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్ అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. 10 ఫ్రెండ్స్ అయితే దోషం నాకంటారే అమ్మ దారిలో చెత్తనా కొడుకులు. కొత్త ర్యాంప్ ఉందనమాట. ఎందుకంటే చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను. బయట రావడం డేట్ లేదు, 2 రోజుల క్రితం వచ్చాను బయటకి, ఎక్కువ రోజులు కూడా కాదు. కానీ స్కూటీని బగాయిస్తూ ఉన్నారు గాయ్స్, నెక్స్ట్ లెవెల్ అనమాట. మామ షాప్కి అయితే వచ్చేసాం గాయ్స్. ఫైనల్ అయితే అడాప్టర్ తీసుకోవాలి, రెడీ మనవాడైతే ఉన్నాడు. తమ్ముడు అడాప్టర్ కావాలరా మహా అని బాగా సైడ్లో గురు. అడాప్టర్ తీసుకుందాం. ఫైనల్ అయితే ఎక్కడ ఉంది అడాప్టర్? ఫైనల్ షాప్కి అయితే వచ్చేసాం గాయ్స్. ఫుల్ రష్ ఉంది అనమాట. అడాప్టర్ అనమాట తీసుకోవాలి. అడాప్టర్ తీసుకున్నాం గాయ్స్. ఫైనల్ అయితే మనం అమ్మ ఇది ఇంకెంత ఉంటుందో కూడా తెలియదు, ఇంకెంత ఉంటుందో. ఎంత తమ్ముడు? 1550 తగ్గదా అస్సలా? నాకు తీసుకున్నాం గాయ్స్. ఓపెన్ చేస్తాం, ఓపెన్ చేస్తాం. బాగుంది అడాప్టర్ రా. ఇప్పుడు ఎట్టేసి కొనాల్సి వస్తుంది 1100 పెట్టి. చెడదంగా డెవలప్ కూడా ఉంటాను అనమాట. చెడదంగా మావాడు దానివల్ల నాకు ఈ అడాప్టర్ మళ్ళీ కొత్తది కొనుక్కొని మళ్ళీ 1600 బొక్క. అంటే 1600 కదా, ఇది 1600 బొక్క అనమాట. ఏం చేస్తాం ఫ్రెండ్స్ అనేది చెడదంగా ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి అక్షరాలు కనబడట్లేదు దీని మీద కరెక్ట్గా. ఒరిజినల్ అలాగే నాన్ చేయండి.
దీనిలో అయితే లెటర్స్ కూడా కనబట్టలేదు ఒరిజినల్ అంట. 1600 కదా. 1550. ఎంత ఎంత? 1550. 1550. ఒక్కొక్కరు ఉంటాడు గాయస్, అంటే ఫోన్ తీసుకుంటారు అనమాట. 80-70 వేలు పెట్టి ఫోన్ తీసుకుంటారు, చార్జర్ తీసుకుంటారు, అడాప్టర్ చెడదగిద్దరు పక్కన ఉన్నది. మా ఫ్రెండ్ దిస్ బోల్షిట్ గాయ్. 1600 ముझे బొక్క కరా. మన ఫ్రెండ్ అలా మరి ఏం చేస్తాం, తప్పదు ఇంకా. సో అడాప్టర్ తీసుకున్నాం గైస్, 1500 పడింది అనమాట. ఇప్పుడు ఫోన్ పే చేసి ఫైనల్ వెళ్ళిపోవడం అంటే ఫైనల్ తీసుకున్నాం అనమాట. లేకపోతే అంత 95 వచ్చింది బ్యాటరీ, అది తక్కువగా 95. 5 months కూడా 95 అవుతుందా, చెడదంగా రాడు వల్ల. 10 days అయిపోయింది 95 అనమాట. ఫోన్ పే చేస్తున్నా బాయ్, ఫోన్ పే నెంబర్ బాయ్. 60 ఫైనల్లీ బిల్లు అడాప్టర్ తీసుకున్నాం అనమాట. తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి చూడాలి.